ఉన్నతమైన విద్యను అభ్యసించాలి అనుకునే వారికి శుభవార్త. ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి లా చేయాలనుకునే వారు ఇప్పుడు మన దర్శిలోనే ప్రొఫెషనల్ లా చదువుకునే అవకాశం కలదు. బెస్ట్ చాయిస్ ఫర్ లా స్టడీస్ షైదా మౌలా లా కాలేజీ, అప్రూవ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అఫిలియేటెడ్ టు ఆంధ్రకేసరి యూనివర్సిటీ, కురిచేడు రోడ్డు, దర్శి. దర్శిలోని కురిచేడు రోడ్డు వైపు గల సైదా మౌలా లా కాలేజీ నందు ఈ రోజు శనివారం కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్, చైర్మన్ అలాబక్షుల ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలు, పరిష్కార చర్యలు అను అంశంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించబడగా ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. లా విద్యార్థులను అలాగే పబ్లిక్ ను ఉద్దేశించి డాక్టర్ గొట్టిపాటి ఆసక్తికరంగా ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎస్ఐజి ఏడుకొండలు, దర్శి ఎంసీ చైర్మన్ ప్రతినిధి దారం సుబ్బారావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మారెల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారికి, సైదా మౌలా లా కాలేజ్ ఫ్యాకల్టీకి, అడ్వకేట్ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడ ఉన్న లాయర్స్కి అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఇతర వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ ఉమెన్ సేఫ్టీ గురించి, ఉమెన్ రైట్స్ గురించి మీ అందరితో కొంతసేపు మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని అందరూ ఎక్కువ యూజ్ చేసే పదం ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటుంటారు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. వీఆర్ ఆల్వేస్ మల్టీ టాలెంటెడ్. వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ వీ డూ అవర్ జాబ్. అట్లాగే ఇంట్లో వాళ్ళైనా కూడా దే బ్యాలెన్స్ బోత్. ఏదైనా కానీ ఉమెన్ ఆర్ ఆల్రెడీ స్ట్రాంగ్. నేనైతే నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఎప్పుడు అనుకుంటానంటే మన సొసైటీలో ఉమెన్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి ఉమెన్ని కూడా ఎంకరేజ్ చేస్తే దట్ ఈస్ ద రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అకార్డింగ్ టు మీ. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఈస్ ద రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఫర్ ఎవ్రీవన్ ఆల్సో. ఇప్పుడు మనం చూస్తే ఇవాళ నాట్ ఓన్లీ అబౌట్ దట్ మనం ఏం మాట్లాడుకోవాలంటే సమానత్వం గురించి, మోస్ట్ ఇంపార్టెంట్ జస్టిస్, మన ఆపర్చునిటీస్ అండ్ మన రెస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన చరిత్ర ఆల్రెడీ నిరూపించింది, మన తల్లులు నిరూపించారు, మన స్వాతంత్రం కోసం ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్, విమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ నిరూపించారు. ప్రతి మహిళ తన ప్రొఫెషన్లో ఒక తల్లిగా, డాక్టర్గా, టీచర్గా, సైంటిస్ట్గా పొలం పని చేసుకుంటూ కూడా వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. సో మనకు ఎప్పుడైతే సమానత్వం, గౌరవం, మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, అప్పుడు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా గురించి కూడా మనం ఆలోచించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ నేను ఒక స్పీకర్గా మాత్రమే రాలేదు. యాజ్ అ డాక్టర్ నేను వేల మంది ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అయి ఉన్నాను. వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పుకొని నా దగ్గర చాలా విషయాలు షేర్ చేసుకొని నేను తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు పొలిటికల్గా అన్ని వర్గాల ప్రజలతో ఇంకా మరింత దగ్గరగా నేను అవుతున్నాను. రియల్ ప్రాబ్లమ్స్, రియల్ ఇవి కూడా చూస్తున్నాను. బట్ నేను ఈ రెండిటప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే, ఒక అమ్మాయి కనుక చదువుకుంటే ఆ ఫ్యామిలీ కాన్ఫిడెన్స్ మారుతుంది. ఒక అమ్మాయి చదువుకుంటే ఆ అమ్మాయికి ఫ్రీడమ్ వస్తుంది, ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఉంటుంది, ఆ అమ్మాయికి మాట్లాడే ఒక వాయిస్కి ఒక ధైర్యం వస్తుంది. దట్స్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మన ఇండియా ఫాస్ట్ డెవలపింగ్ చూస్తే మనం ఏ గురించి మాట్లాడుతున్నాము, స్టార్టప్స్ వచ్చేసాయి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. అండ్ మన దేశ జనాభాలో మనం చూసుకుంటే మహిళలు 48% ఉన్నాం. అంటే హాఫ్ ద ఇండియా టాలెంట్ మనమే, హాఫ్ ద ఇన్నోవేషన్ మనమే. కానీ మనకి మెన్ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయా అని మనం చూస్తే ఉన్నాయా? నో. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళలకి సామర్థ్యం ఉందా, టాలెంట్ ఉందా అనేది కాదు, నిజంగా సొసైటీలో మనకు ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయా, ఆర్ ఒకవేళ మనకు ఆపర్చునిటీస్ ఉంటే మనం ఒక ధైర్యంగా ఒక ముందడుగు వేసి ఆపర్చునిటీస్ తీసుకుంటున్నామా. ఎందుకంటే
మన ఇంట్లోనే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆడపిల్లని ఇంటి గౌరవంగా చూస్తారు. చాలా మంది తల్లిదండ్రులు ఎస్పెషల్లీ ఫాదర్స్ వేరేలా అనుకోకండి, ఆడపిల్లల్ని సపోర్ట్ చేసే ఫాదర్స్ చాలా మంది ఉంటారు. బట్ స్టిల్ మోర్ దాన్ 60% ఇళ్లలో సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మై హౌస్. ఎలా ఉంటారంటే ఒక అన్న అయినా ఒక తండ్రి అయినా ఆడపిల్లని ప్రొటెక్టివ్గా ఉంటారు. ఏదైనా జాబ్ కానీ ఒక ఆంటర్ప్రెన్యూర్ బిజినెస్ కానీ ఇవన్నీ మనకి ఎందుకమ్మా అని ఆడపిల్లని చక్కగా సెటిల్ చేయాలి, ఒక మంచి ఫ్యామిలీలో ఇచ్చి అనుకుంటారు. ఒక తండ్రి చాలా గర్వంగా చెప్పే విషయం ఏంటి ఆడపిల్ల గురించి, 60% గురించి నేను మాట్లాడేది, మంచి సంబంధం వచ్చింది నేను పెళ్లి చేస్తున్నాను. అవునా కాదా? తండ్రి కూడా అగ్రీ చేస్తున్నారా లేదా ఇందులో? అదే అబ్బాయి గురించి అయితే ఏం మాట్లాడతారు, మంచి జాబ్ వచ్చింది మా అబ్బాయికి, మా అబ్బాయి ప్రమోషన్ వచ్చింది, మా అబ్బాయి కొత్త బిజినెస్ పెట్టాడు, మా అబ్బాయి కొత్త కంపెనీ స్టార్ట్ చేశాడు. అందరి ఇళ్ళలో ఈవెన్ మా ఇంట్లో కూడా ఇట్లానే ఉంటాయి సిచ్యువేషన్స్. చెప్తున్నాను అంటే మన ఇంట్లో ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో, మనం వచ్చిన ఆపర్చునిటీస్ని ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేసి మనం ఎప్పుడైతే ఆపర్చునిటీస్ని తీసుకోగలుగుతాం, దెన్ సొసైటీ మారుతుంది.